హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు అయితే బెండకాయ ఫ్రై చేసి చూపిస్తాను, చూడండి మా స్టైల్లో. నచ్చితే కనుక చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే బెండకాయ ఫ్రై అయితే చూపిస్తాను, చూసేయండి. పొద్దున్నే స్నానం అయితే అయిపోయిందనమాట. మార్నింగ్ స్నానం చేసేసాను, అయితే వంట చేస్తున్నాను అనమాట. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బెండకాయ ఫ్రై అయితే చూసేయండి ఇప్పుడే. ఇట్లా ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. రసం పెట్టాలి, ఇంకా చారు పెడతాను, బాగుంటుంది బెండకాయ ఫ్రైలోకి. చూడండి, బెండకాయ ముక్కలు అయితే ఇంత సన్నగా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇట్లాగా ఇక్కడ పోపు అయితే ఎగిపోయింది కదా, బెండకాయ ముక్కలు వేసుకోవాలి. హాయ్ అండి, ఇదైతే బెండకాయ ఫ్రై చేశానమాట. బెండకాయ ఫ్రై మనకి హెల్త్కి చాలా మంచిది కదా, మనం అన్ని కూరగాయలు తినాలి. అందుకనే నేను అన్ని కూరగాయలు మీకు చేసి చూపిస్తున్నాను అనమాట. నేను ఎట్లనో చేస్తాను కదా, ఇంకా అలానే మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను. ఇదైతే బెండకాయ ఫ్రై చేశాను. దీనికి కాంబినేషన్ ఏంటంటే రసం పెట్టాను. ఒకవేళ నచ్చితే వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితేనే చూడండి, లేకపోతే లేదు. ఇది చాలా మంచిది, పిల్లలకైనా మనకైనా చాలా మంచిది. ఇందులో కరివేపాకు, వెల్లుల్లిపాయలు అయితే ఎక్కువ వేసాను అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలో కలుపుకొని తింటే రసం కాంబినేషన్ ఉండాలి. ఇక్కడైతే రసం పెట్టేశాను, రసం తాలింపు వేయాలి. ఇదండి వీడియో. నచ్చితే